ఫైనల్లీ రెడీ అయిపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారా? యోగా ఉందండి. ఈరోజు సండే యోగా కాంపిటీషన్స్ ఉన్నాయన్నమాట. సో మనము గెలుస్తామో ఓడతామో అన్నది పక్కన పెట్టండి, పేరైతే ముందు ఇచ్చేసానమాట. సరే, పార్టిసిపేషన్ చేసి ఓడిపోయినా పర్వాలేదండి. పార్టిసిపేషన్ చేయకుండా మన వల్ల కాదు, చెయ్యలేము, వెళ్ళలేము అని అనుకోవడం అయితే కనుక నేను యాక్సెప్ట్ చేయను. వెళ్తాను, ఓడిపోయినా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టిసిపేషన్ చేశానన్న ఒక సంతృప్తి అయితే ఉంటుంది కదా. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి, ఓకే దెన్ ఇప్పుడు నేను దాన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకుంటే నెక్స్ట్ టైం నేను పర్ఫెక్ట్గా అక్కడ చేయగలుగుతాను అనమాట. సో అందుకే అందరూ కూడా నాకు విషెస్ చెప్పండి. ఓడిపోతాను, ఎందుకంటే నేను అసలు ప్రాక్టీస్ చేయలేదు. నేను ప్రాక్టీస్ నాకు ఎక్కడ కుదురుతుందని మార్నింగ్ వెళ్తాను యోగాకి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెళ్తాను అనమాట. ఈ మధ్యలో ప్రాక్టీస్ చేయడానికి మీ సేవలోనే సరిపోతుంది సేవ అంతా కూడా. ఇక ఇంట్లో సేవ, మీ సేవలో సేవ సరిపోతుంది కదా. సో విష్ చేయండి. నాకు కాంపిటీషన్ ఏంటంటే వాళ్ళు చెప్పిన యోగాసనం పేరు చెప్తారు, దాన్ని మేము అక్కడ వెయ్యాలన్నమాట అండి. అది మనకు అంత అసలు ఆ యోగాసనం పేర్లే, నేను ఈ మధ్యనే జాయిన్ అయ్యాను కదా. సో మరి నేను అసలు గెలుస్తానా ఓడతానా ఏంటి అని అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు హార్ట్ఫుల్గా ఏదనిపిస్తే అదే కామెంట్ చేయండి. సో మరి బాయ్ అండి, టైం అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ నేను అసలు గెలిచానో ఓడానో ఈ వీడియో పెడతాను చూడండి.